సార్ అన్ని చోట్ల భాగాహారింపబడకపోవచ్చు కదా సార్? డెఫినెట్లీ ఎస్. సో భాగాహరింపబడకపోతే ఏంటి? మోడల్ నంబర్ 2. మోడల్ నంబర్ 2 నేను ఎలా అయితే చెబుతున్నానో 22 సంవత్సరాల అనుభవంతో అలానే మీరు నోట్స్ రాసుకోండి సార్. మోడల్ నంబర్ 2. మోడల్ నంబర్ 2 హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. మళ్ళీ 4-5 క్వశ్చన్లు రాయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్దాం. రైట్, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. థర్డ్ వన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 35, 45. హెచ్సిఎఫ్ ఆఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ 20, 28, 36, 48. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 35, 45. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 28, 36, 48. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను ఎప్పుడూ చెప్పాను మీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ మీరు మర్చిపోవద్దు. హెచ్సిఎఫ్ చెయ్యాలి అని అనుకుంటే, గాసాబా చెయ్యాలి అని అనుకుంటే మన ఫోకస్ అంతా చిన్న నంబర్ పైనే ఉండాలి. మన ఫోకస్ అంతా చిన్న నంబర్ పైనే ఉండాలి. చిన్న నంబర్ పైనే ఉండాలి. చాలా ఈజీగా చెప్తా. ఒక 2 నిమిషాల తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. రైట్, ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9. చిన్న నంబర్నే ఫస్ట్ చూస్తా, చిన్న నంబర్నే ఫస్ట్ చూస్తా, చిన్న నంబర్నే ఫస్ట్ చూస్తా, చిన్న నంబర్నే ఫస్ట్ చూస్తా, చిన్న నంబర్లే ఫస్ట్ చూస్తా. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చిన్న నంబర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లను బాగా హారిస్తుందో లేదా చూడండి. 6 1 6, 6 2 12. 9 అనేది 6 తోటి భాగాహారం అవ్వట్లేదు. 12 1 12, 12 2 18 అవ్వట్లేదు. 25 2 30 అవ్వట్లేదు. అన్ని నంబర్లతోటి కావాలి. 20 2 40 కావట్లేదు. మీకు ఇట్లా కూడా క్వశ్చన్ ఉండొచ్చు సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 16, 24, 36 అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ 44 ఇట్లా కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి సార్. సార్ 12 24ని డివైడ్ చేస్తుంది. అన్ని నంబర్లను డివైడ్ చేయాలి, అన్ని నంబర్లను డివైడ్ చేయాలి. అప్పుడే చిన్న నంబరే గాసాబా. ఒక్క నంబర్ని డివైడ్ చేస్తే చాలదు, అన్ని నంబర్లను డివైడ్ చేయాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 6 9ని డివైడ్ చేయట్లేదు, 12 డివైడ్ చేయట్లేదు, 18 30ని, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మనం ఏమన్నాము? హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే కారణాంకము. చిన్న నంబర్ గనక మిగతా నంబర్లను డివైడ్ చెయ్యకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకము తీసుకోండి, అది కూడా పెద్ద వాల్యూ తీసుకోండి. అదే నేమ్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది సార్? చిన్న నంబర్ గనక మిగతా నంబర్లను భాగాహారించకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకము తీసుకోండి, పెద్దది వాల్యూ అయి ఉండాలి. 6 యొక్క కారణాంకాలు ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి రాస్తున్నాను. 1 2 3 6. 6 తీసుకున్నాను, 6 9ని డివైడ్ చెయ్యట్లేదు కాదు, కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత? 3. పెద్ద నంబర్, ఈ మూడిట్లలో పెద్ద నంబర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను చేసేది ఏంటి సార్? హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 3 తీసుకున్నాను. 6 9ని డివైడ్ కాకపోతే 6 దేని నుంచి పుట్టింది? 3 నుంచి పుట్టింది. 3 9ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. 6 9ని డివైడ్ కావట్లేదు, కానీ 6 3 నుంచి పుట్టింది. 6 3 నుంచే కదా సార్ పుట్టింది. సో మనం ఏం చేస్తాము? రైట్, సపోజ్గా 6 డివైడ్ కాకపోతే 6 యొక్క కారణాంకాల్లో అతిపెద్ద కారణాంకం తీసుకుంటాను.
ఎందుకు సార్? హెడ్డింగ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 6లో ఫ్యాక్టర్లో హైయెస్ట్ వాల్యూ 3. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 12 18ని చేయట్లేదు. 12 కారణాంకాల్లో అతిపెద్ద కారణాంకం ఏంటి? 6. 1 2 3 4 6 12. 12 కుదరట్లేదు. సో 12 యొక్క కారణాంకాల్లో అతి పెద్దది 6. 6 3ల 18, 6 5ల 30. కాబట్టి ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఎంత సార్? 6. ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఎంత సార్? 6. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి. చిన్న నంబర్ దగ్గరికి వెళ్ళండి. చిన్న నంబర్ అన్ని నంబర్లను డివైడ్ చేస్తుందా చూడండి. 25 35ని డివైడ్ చేయట్లేదు. చిన్న నంబర్ కారణాంకాల్లో అతి పెద్దది తీసుకోండి 5. 25 యొక్క కారణాంకాలు 1 5 25. 5 తీసుకున్నాను. 5 7ల 35, 5 9ల 45. 25 డివైడ్ కాకపోయినా 25 కారణాంకములో 1. 25 కారణాంకాల్లో 1 ఉన్న పెద్ద నంబర్ 5. 5 35ని డివైడ్ చేస్తుంది. 5 45ని డివైడ్ చేస్తుంది. 20 28 36 48. చిన్న నంబరు 20. 20 యొక్క కారణాంకాలు 1 2 4 5 10 20. 20 కాదు. సో 20 కాకుండా నెక్స్ట్ పెద్ద నంబర్ ఏంటి? 10. 10 28ని డివైడ్ చేస్తుందా? ఒక నంబర్ 10తో భాగాహారింపబడాలంటే దాని యూనిట్ అంకె ఎంత ఉండాలి? 0 ఉండాలి. దాని యూనిట్ అంకె ఎంత ఉండాలి? 0 ఉండాలి. కాబట్టి 10 అయ్యే ఛాన్స్ లేదు. 5తో డివైడ్ అవుతుందా? ఒక నంబర్ 5తో భాగాహరింపబడాలంటే యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ వచ్చి ఉండాలి. కాబట్టి 5తోటి కావట్లేదు. కాబట్టి 4. 4 7ల 28, 4 9ల 36, 4 12ల 48. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 20 28 36 48. 20లో 20 అనేది డివైడ్ చెయ్యట్లేదు 28 36ని. 20 కారణాంకాల్లో పెద్ద నంబర్ నుంచి కిందకు వస్తున్నాను. 10 కాదు 5 కాదు. కాబట్టి అయ్యేది ఎంత? 4. 12. 12 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 4 6 12. 12 కావట్లేదు. 6 తీసుకుంటే 6 2ల 12, 6 3ల 18. 6 కూడా కావట్లేదు. మిగతాది 4. 4 4ల 16, 4 6ల 24, 4 9ల 36, 4 11ల 44. కాబట్టి ఆన్సర్ ఎంత? 4. ఈ ఆన్సర్ ఎంత? 4. చిన్న నంబర్ మీదనే ఫోకస్ ఉండాలి. నవ్వు ఇక్కడ చూస్తే సార్ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ మోడల్లో చిన్న నంబర్ డివైడ్ అయింది. చిన్న నంబర్ కాకపోతే దాని యొక్క కారణాంకం తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్. గాసాబా ఎప్పుడూ కూడా చిన్న నంబర్కి ఈక్వల్ అవ్వచ్చు. ఆ చిన్న నంబర్ అన్నిటినీ బాగా హరిస్తే, లేకపోతే చిన్న నంబర్ యొక్క కారణాంకం తీసుకుంటాను. కాబట్టి HCF ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు స్మాలెస్ట్ నంబర్. ఇది మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి రాసుకోండి సార్. గాసాబా అనేది చిన్న నంబర్కి ఈక్వల్ అయి ఉండొచ్చు, చిన్న నంబర్కి తక్కువ ఉండొచ్చు. సార్ మరి కాసాగులో ఏంటి సార్? కాసాగులో ఇంకోటి రివర్స్. LCM ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు లార్జెస్ట్ నంబర్. LCM ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు లార్జెస్ట్ నంబర్. ఈ 2 దయచేసి రాసుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.